గమనించుకోవాలి. శ్రీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నందమూరి కార్యక్రమాలకు లంకల కోటేశ్వరరావు గారు తగ్గుతారు కందుకూరు మండలం ప్రకాశం జిల్లా పెద్ద పోటీగా ఉన్నారు. లైటింగ్ వెనకొచ్చేసేదమ్మా ఆ గ్రౌండ్ వచ్చేంత వరకు మీకు దేనికి వచ్చేసేది బాగా. ఓకే పోరాటం చేయాలి. మరి సమయం అంతా చెప్పండి సార్. 3 నిమిషాల 6 సెకండ్ల పూర్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొదటి స్థానానికి కేవలం 4 సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి. రైట్ సైడ్ గిట్ట పేరు రూరల్, లెఫ్ట్ సైడ్ గిట్ట పేరు షాడో. షాడో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రూరల్. మైకేల్ కోటేశ్వరరావు తగ్గుతారు సంగతాల మండలం ప్రకృతి జిల్లాలో చెప్పుకుంటున్నాను. అక్కడ సిగరెట్ పరిగెత్తుకోవాలన్నా రైట్ సైడ్ షాడో, రైట్ సైడ్ రూరల్. మైకేల్ కోటేశ్వరరావు కందుకూరు మండలం ప్రకాశం జిల్లా పోటీలో ఉన్నాయి. ఆ తదుపరి చాలా 5 నెంబర్ పరీక్షలు 4 జగడ రైలుకి సంబంధించినవి కాబట్టి ఒక 10 నిమిషాల సమయం ఉంటే అది వెంటనే ఇక్కడ తీసుకొస్తారు, గమనించుకోవాలి. ఆ తదుపరి స్థలాలు చేస్తున్నారు. వెనకాలన్నాయా? వెళ్ళండి వెళ్ళండి. ఓకే
అడ్వాన్స్గా ఉన్నవారు వెంకన్న కోటేశ్వరరావు గారు తమ్ముటారు మండల ప్రకాశం జిల్లా పుట్టపర్తిలో ఉన్నవారు ఘనమైన విజయాలు కేకలేస్తామని వెళ్ళిపోతాయి అంచన కోటేశ్వరరావు గారు కంగటూరు మండలం ప్రకాశం జిల్లాలో కొత్త పోటీలు ఉన్నాయి కొద్దిగా చివర ఇది వెనకొచ్చేసింది స్పీడ్గా వస్తున్నాయి కొద్దిగా స్పీడ్గా వచ్చినప్పుడన్నా ఓకే మొదటి స్థానానికి 4వ రౌండ్లో 13 సెకండ్లు అడ్వాన్స్ గా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి బహుమతి ప్రదాతలుగా ఉన్నటువంటి వ్యక్తులు మొదటి బహుమతి శ్రీ వెలుపుల సింగయ్య టీడీపీ పార్టీ అధ్యక్షుడు సింగరాయకొండ మండలం 70,000. రెండవ బహుమతి శ్రీ గంజి కొండయ్య గారి కుమారుడు శ్రీ గంజి ప్రసాద్ 50,000 జిఎస్టీ మన కళ్యాణ మండపం సింగరాయకొండ వారు. మూడవ బహుమతి శ్రీ బాపట్ల మదర్స్ అయ్యప్ప నగర్ 40,000. నాలుగవ బహుమతి శ్రీ సౌడిపోయిన మురళి మరియు దాసర శేషయ్య సంపతి కోటేశ్వరరావు పిగిలి శివ గంగవారిపాలెం 30,000. ఐదవ బహుమతి శ్రీ చిమట మాధవ తండ్రి మాలకొండయ్య దేవస్థానం నుంచి 20,000. ఆరవ బహుమతి శ్రీ కొల్లూరి విశాల్ కృష్ణ తండ్రి సుమారు 12,000. వీరు ఎవరైనా సరే స్టేజీ వెళ్ళినట్లయితే స్టేజీ మీదకి రావాల్సి కోరుతున్నాం. ఎందుకంటే వీరి చేతుల మీదుగా రైతు సోదరులకు ముగించరించి ఆ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. వీరు లేని ఎడల 2 రేపు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి రాకాడు పోటీలు అనగా బండి ఉంటుంది. ఆ బండికి చక్రాలు కదలకుండా కట్టేసి కొంచెం వెయిట్ వేసేసి లాగించడం జరుగుతుంది. ఎక్కువ తొందరగా వస్తే రేపు వారికి బహుమతి ప్రదాతలుగా ఉన్నటువంటి వారు మొదటి బహుమతి గోలగుంటపాడు 50,000. రెండవ బహుమతి శ్రీ చెమట కిషోర్. ఓకే థ్యాంక్ యూ సార్. ఆ వాటర్ కొట్టే వాళ్ళు గ్రౌండ్ లో కొట్టద్దాన్ని అందరూ ఒకటే నియమం బయట గమనించుకోండి జిల్లాని. అక్కడ రేపటికి బహుమతి ప్రదాతలు ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. మొదటి బహుమతి గోలగుంటపాడు 50,000. రెండవ బహుమతి శ్రీ చిమట కిషోర్ 30,000. మూడవ బహుమతి శ్రీ చేపూర్తి వెంకటేశ్వర జ్ఞాపకార్థం కుమారుడు శ్రీకాంత కృష్ణ 20,000. నాలుగవ బహుమతి శ్రీ నందా మాలకొండయ్య 15,000. ఐదవ బహుమతి శ్రీ హర్షారియర్ యూత్ స్పోర్ట్స్ 12,000. ఆరవ బహుమతి గోపాల్ నగర్ 50 స్పోర్ట్స్ 10,000.
వీరు రేపు ప్రధాన పోటీలకు బహుమతి ప్రదాతలుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ 2 రోజుల కార్యక్రమానికి ఉన్నటువంటి మొమెంటస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రైజులకి మొమెంటస్ అనే ప్రతి దాతకు మరియు రైతు సోదరులకు కూడా కప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కప్పులకు సంబంధించినటువంటి దాతలు పండరావుడు మరియు రాధాన పోటీలకు ఇచ్చేసినటువంటి వ్యక్తులు క్రీస్తు చేతులు కొల్లూరు కృష్ణారావు గారి జ్ఞాపకార్థం కొల్లూరు అశోక్ కుమార్, క్రీస్తు చేతులు శ్రీ బిగేష్ శ్రీని జ్ఞాపకార్థం అల్లుడు వేల్పుడు సురేష్, సర్వపతి వేల్పుల ఆదిలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జర్నంకి మండలం, నెల్లూరు జిల్లా వీరు దాతలుగా ఉన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకి ఆయన ఆరోగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మనమంతా వేడుకుందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగడానికి ప్రధాన కర్తవ్యం, ప్రధాన దాతల ముఖ్యం. ఎందుకంటే ఈ కార్యక్రమం రూపాయలతో 2 రూపాయలతో స్టార్ట్ అయ్యేది కాదు, లక్షలతో విలువైనటువంటి కార్యక్రమాన్ని అందరూ దాతలు సహకరించడం వల్ల మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి దాతలు ఎంతో వ్యయ ప్రయాసం గురించి ఈ కార్యక్రమాన్ని ముందుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తిని మళ్ళా ఆ దేవదేవుడు నరసింహస్వామి వాళ్ళు కలిగేయాలని కుటుంబాలకి మన కమిటీ తరఫున ఆలయం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటి నెక్స్ట్ కూడా ఒక 10 నిమిషాలు అయినా కూడా త్వరగా మీరు కూడా రెడీగా ఉండాల్సి కోరుతున్నాం సార్. మధ్యలో కోటేశ్వరరావు గారిని మధ్య మనం దాతల్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ గౌరవం వచ్చిన వాళ్ళు చేసేయండి. థ్యాంక్ యూ సార్. మొదటి స్థానానికి వెనుకబడి 2వ స్థానానికి కూడా 2 నిమిషాల స్థానానికి 2 నిమిషాల 7 సెకండ్లు ఎదుర్కొన్నారు. ఈ బహుమతి ప్రదాతలే కాకుండా మరియు అన్నదానానికి కానీ, ఇక్కడ లాగుతున్నటువంటి బండ కానీ, పాంప్లెట్లు కానీ, ఏ అవసరమైనది ఈ స్టేజ్ దగ్గర కళ్ళ కంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము కష్టపడిన ఏ బ్యాచ్ అయితే చేస్తున్నారో అదే బ్యాచ్ కంటిన్యూ అవుతున్నారు. సంవత్సరం మారకుండా మీ కంటే మాకు ఇస్తారంటున్నారు. అడగగానే మేము చేయమని ఎవరనట్లేదు. 1 or 2 days టైం ఇచ్చినప్పుడు కంప్లీట్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కమిటీ తరఫున, ఆ దేవస్థానం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఇదివరకు బ్రహ్మోత్సవాలంటే ఒక విధంగా ఉండి, ఇప్పుడు బ్రహ్మోత్సవాలంటే హనుమంత సేవ నుంచి స్టార్ట్ అయ్యే బ్రహ్మోత్సవాలు కాస్త శేషవాహనం నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే శేషవాహనం రోజు రాష్ట్ర స్థాయిలో కొత్తగా నూతనంగా పోటీలు పద్ధతి ఏర్పరచడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కంటిన్యూ కనుకనే ఓకే. Thank you, sir.
కార్యక్రమంలో అంతేకాకుండా మనకి ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి పాపంటి మందరావు గారు కూడా ఛాయశక్తుల కష్టపడుతూ మన దేవస్థానం యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం, ఆ దేవస్థానం మీద ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్లయితే రేకులు వేసే కార్యక్రమం కానించి గుడిచే నూతన నిర్మాణం కట్టించడం కానీ దాతల్ని ఎంతో మందిని ఇది కలిసి ఆయన ఛాయశక్తుల పోరాడి ఎంతో అభివృద్ధి ఆయన వచ్చినటువంటి చైర్మన్ గా కాబట్టి వారికి కూడా అది కష్టపడేటువంటి చైర్మన్ మన దేవస్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వచ్చిన ప్రతి చైర్మన్ కూడా దేవస్థానం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళైతే మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఇరిగి పెడితే తనపోయాడు, అందరూ వాడు చేసిన మళ్ళీ ఒక్కరికి పోయానే పడతాం. అది మంచి పనులు యూజ్ చేస్తాం, బయట ఉంటుంది యూజ్ చేస్తాం కూడా ఇది కూడా. నందమూరి తాలూకాలకు మంచిగా కోటేశ్వరరావు గారు తమ్ముతారు మండల ప్రకాశం జిల్లా వద్ద పోటీలో ఉన్నాయి. తదుపరి కూడా ఏకగత యజమానికి సంబంధించిన జతలు ఏకసాయిలో వెంటనే ఒక 10 నిమిషాలకు ఆ యొక్క గత పోటీకి సిద్ధంగా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే ఇక పైకి వెంటనే ఇంకా 23 ఇంకా సమయం ఉండగానే ప్రస్తుతం నిర్వహించుకున్నారు సార్. కొత్తానికి కొడతాను సార్, అక్కడ కొడతానంటే కొడతారు, లేకపోతే లేదు. 24 చెప్పండి సార్, ఒకసారి చెప్పండి.